హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. బాగున్నారండి? మీరు నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు అనమాట. మన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినవాడు. అందును బట్టి ఒక వాక్యం అండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందినటండి. మరి యెహోవా నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడని శారా గారికి తెలుసు కాబట్టి, మరి మీకు వృద్ధాప్యములైన కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి వారు దేవుని మీద నమ్మకం ఉంచారన్నమాట. నమ్మకం ఉంచినప్పుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి వృద్ధాప్యంలో ముసలితనంలో కూడా వారికి చక్కని కుమారుడు పేరేంటో మీకు తెలుసు కదండి, ఇస్సాకు గారిని దేవుడు వారికి మరి అనుగ్రహించినమాట. వృద్ధాప్యములో అనమాట, వయసు గతించినదైనను కూడా దేవుడు ఆమెకు శక్తిని అనుగ్రహించినప్పుడు ఆమె మరి గర్భం దాల్చి కుమారుని పొందుకున్నదనమాట. మరి అదేవిధంగా మోషే గారు చూసినట్టయితే, మోషే గారు పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడిగా జీవించినట్టండి. మనం ఏం చేయాలంటే నమ్మకమైన వారముగా దేవుని పట్ల నమ్మకం ఉంచి మనము ఆయన వాగ్దానం చేసిన దేవుడు మన పట్ల వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి మనం ఆయన పట్ల నమ్మకం ఉంచాలని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కదండి. అందుకే మనం అందరము వాళ్ళని వీళ్ళని, అందుకే వాక్యంలో ఉంటుంది కదండి, మనుషులను రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదండి. అందుకని మనము దేవుని యందు మాత్రమే మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన ప్రతి అవసరతను కూడా తన మహిమైశ్వర్యం చొప్పున తీరుస్తున్నప్పుడు శారా గారు, అబ్రహాం గారు ఏ విధంగా దేవుని యందు నమ్మకం ఉంచారో మరి అదే విధంగా మనము కూడా దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న పాట అండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించి నా స్వస్థపరచేది నీవే, బాధించి నా స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.